Hi students. In our previous class manam wedge constraints mida we have seen a situation, right? So actually I want to discuss wedge constraints, but నిన్న మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ని I'll discuss now, and we'll start equilibrium situationsని ఎలా సాల్వ్ చేయాలి. We'll find out the normal forces for those equilibrium situations, and we'll do that. Before going that, I will solve in previous class lo I have given you a problem related to the wedge constraint okati. I will solve that and we'll move on to the equilibrium situations, and after equilibrium we'll again come back to this wedge constraints. I have some things to say in wedge constraints. We'll discuss that later on after the completion of the equilibrium. Situation ide kada. Yeah, this is the situation. ఇది A, ఇది B, ఇది 30, ఇది ఒక వర్టికల్ వాల్, దీని వెలాసిటీ డౌన్వర్డ్ 5 మీటర్ పర్ సెకండ్, దీని డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఏంటిది అండ్ రైట్ ఎంత వెలాసిటీ. సో డైరెక్షన్ ఆఫ్ దిస్ వెడ్జ్ ఎటు మూవ్ అవుతుంది, డౌన్వర్డ్ మూవ్ అయినప్పుడు. ఈ డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు ఇది దీన్ని ఇటువైపు పుష్ చేస్తుంది, రైట్? ఇది దీన్ని ఇటువైపు పుష్ చేస్తుంది. ఇటువైపు పుష్లో డౌన్వర్డ్ పుష్ కొంచెం ఉంటుంది, రైట్వర్డ్ పుష్ కొంచెం ఉంటుంది. ఈ డౌన్వర్డ్ పుష్ని గ్రౌండ్ క్యాన్సిల్ చేసేస్తుంది. ఈ రైట్వర్డ్ పుష్ అనేది దీన్ని రైట్ సైడ్ జరుగుతుంది. సో మూమెంట్ ఆఫ్ A ఈస్ టువర్డ్స్ రైట్. రైట్, మూమెంట్ ఆఫ్ A ఈస్ టువర్డ్స్ రైట్. ఎంత? సో టు డూ దిస్ లెట్స్ సే దీన్ని V అనుకుందాం, మూమెంట్ ఆఫ్ Aని. ఫస్ట్ విల్ డిస్ప్లేస్ A V మీటర్ పర్ సెకండ్ కదా. 1 సెకండ్కి A ఎంత రైట్ సైడ్ జరుగుతుంది? V జరుగుతుంది. యాజ్ దీస్ టూ ఆర్ మెయింటైనింగ్ కాంటాక్ట్ త్రూఅవుట్ దేర్ మోషన్, రైట్ సైడ్ V జరిగినప్పుడు ఇది కిందకే వస్తుంది కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం. ఇది రైట్ సైడ్ V జరిగితే ఇది ఎంత కిందికి రావాలో విల్ క్యాల్కులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ V, and we'll equate that expression in terms of V to this 5 meter per second, right? So we'll solve in that fashion. So let's say 1 second lo A అనేది రైట్ సైడ్ V మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. దిస్ ఈజ్ న్యూ A, B, C, dashes are new A. So this is V. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్ పాయింట్ కూడా కిందికి ఎంత జరగాలి కొత్త ఏతో కాంటాక్ట్ అవ్వడానికి? ఎగ్జాక్ట్లీ డౌన్వర్డ్. ఐఎమ్ డ్రాపింగ్ దిస్ అండ్ ఐఎమ్ డ్రాపింగ్ దిస్. సో ఈ లెంత్ అంతా కిందికి జరగాలి. దిస్ లెంత్ ఈజ్ సేమ్, రైట్? You take a 2 lines, drop a parallel thing. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనేది, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ సేమ్ లెంత్ విల్ బి సేమ్. The angle is same. This is theta between 2 parallel lines. This length kuda it will be same. So మనకు 1 సెకండ్కి ఇది V రైట్ సైడ్ జరిగితే ఎంత కిందికి జరిగిందో కావాలి. సో ఇది 30 అంటే ఇది కూడా 30 కదా. So if this is 30,
Let's look at this triangle. We have to find out ఇది V కదా, ఇది V అంటే సేమ్ సిమిలర్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి V అయితే ఎవ్రీథింగ్ ఈజ్ V బికాస్ ఇది 30 కదా, దీనికి ప్యారలల్ ఉన్నాయని 30 30 30 ఉంటాయి. సో ఇది V అయినప్పుడు ఇవన్నీ కూడా V. సో ఐ కెన్ సే ఐఎమ్ జస్ట్ డ్రాపింగ్ ఏ ప్యారలల్ లైన్. సో ఇది కూడా V అండ్ నాకు కావాల్సింది ఈ హైట్, హారిజాంటల్ వర్టికల్ ఈ రెండు పర్పెండిక్యులర్. నాకు ఈ హైట్ కావాలి. వాట్ ఈస్ దిస్ యాంగిల్? దీనికి ప్యారలల్ కదా ఇది. సో దిస్ విల్ బి 30. లెట్స్ సే దిస్ ఇస్ PQR. I need PQ. So I need PQ. I got a right angle triangle. ఇది 30, ఇది V అయినప్పుడు ఇదంతా tan 30 is, let's say this is x by V and x is V tan 30, right? x అంటే ఏంది? ఏ 1 సెకండ్కి V రైట్ సైడ్ జరిగితే B కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం x కిందికి దిగాలి. అండ్ వీ నో దిస్ x 5 కదా. సో V విల్ బి 5 by tan 30. Tan 30 is 1 by root 3, 5 root 3. So V is 5 root 3 meter per second. We got 5 root 3 meter per second. Velocity of A is greater than velocity of B కదా ఈ కేసులో. So now let's move on to the equilibrium situations. And we'll discuss one point before going to the equilibrium situations, that is మనం ఈ సిచ్యువేషన్స్ని డిస్కస్ చేసాం కదా. దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B. If this is C, if this is theta 1, this is theta 2, దీని వెలాసిటీ V, దీని వెలాసిటీ U అయితే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ C? మనం దీన్ని వీ హ్యావ్ అజ్యూమ్డ్ దీని ఫైనల్ డైరెక్షన్ ఏదో ఆల్ఫా అనుకొని, లెట్స్ సే దిస్ ఈస్ X. దీన్ని ఇటువైపు స్ప్లిట్ చేసాం, ఇటువైపు స్ప్లిట్ చేసాం. ఇన్ దట్ వే వీ హ్యావ్ డన్ ది ప్రాబ్లం. అయితే ఇన్ దిస్ కేస్ ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో
సి ఇలా ఉంది, అండ్ బ్లాక్స్ ఆర్ like this. Let's say this is theta, this is B, and our A is ఇలా ఉంది. A is like this. Let's say this is U, or why to complicate things? Okay, I'll make it like this. B, and E 37, E 53, 90. దీనిది V. దీని వెలాసిటీ V, దీని వెలాసిటీ U. C velocity, let's assume this is some direction, that is VC. అయితే Vకి VCకి Uకి రిలేషన్ అనుకోవాలి. ఇలా యాక్చువల్లీ B వెలాసిటీ అండ్ A వెలాసిటీ రెండు డౌన్వర్డ్ ఉండవు ఇక్కడ. ఎందుకు అంటే ఇఫ్ దీస్ టూ ఆర్ బోత్ డౌన్వర్డ్, ఇక్కడ టూ స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇది ఒక స్ట్రింగ్ అండ్ ఇది ఇంకొక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ని చూడండి, ఇది కిందికి వెళ్ళాలని ఈ ఇన్స్టెంట్లో ఇఫ్ దిస్ గోస్ డౌన్ ద లెంత్ విల్ బి ట్రైస్ టు ఇంక్రీస్, లెంత్ విల్ ట్రై టు ఇంక్రీస్. ఇక్కడ ఇది కూడా కిందికి వెళ్ళాలని ట్రై చేస్తుంది కాబట్టి దీనికి కూడా ఐ మీన్ ఈ పార్ట్ ఈ ఎండ్కి థ్రెడ్ కావాలి. సో ఈ ఎండ్కి ఈ థ్రెడ్కి ఈ ఎండ్ మూమెంట్ అనేది కూడా ఇటువైపు థ్రెడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఈ ఎండ్ మూమెంట్ కూడా ఇటువైపు థ్రెడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ థ్రెడ్లో ఇటువైపు పార్ట్ కొంత థ్రెడ్ లూజ్ అవుతేనే ఇటువైపు పార్ట్కి ఇట్ కెన్ సప్లై. సేమ్ విత్ దిస్ కేస్, ఇఫ్ సి మూమెంట్ ఈస్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్, లెఫ్ట్వర్డ్ అంటే ఏంది, కొంచెం ఇటు సైడ్ కొంచెం ఇటువైపు కదా. లుక్ ఎట్ దిస్ స్ట్రింగ్, కొంచెం ఇటువైపు అండ్ కొంచెం ఇటువైపు. సి మూమెంట్ లెఫ్ట్ సైడ్ అంటే కంబైన్డ్లీ దిస్ ఈజ్ లైక్ దిస్. సిలో ఇటువైపు మూమెంట్ అనేది థ్రెడ్ని లూజ్ చేస్తుంది. దిస్ పర్పెండిక్యులర్ మూమెంట్ డజంట్ ఎఫెక్ట్, వీ నో దట్. ఈ లెఫ్ట్ సైడ్ మూమెంట్ అనేది ఈ పార్ట్ ఆఫ్ థ్రెడ్ని లూజ్ చేస్తుంది అండ్ ఆ లూజ్ అనే థ్రెడ్ దీనికి సప్లై చేస్తుంది. ఇట్ ఈస్ ఫైన్ విత్ ద స్ట్రింగ్ 1. And if this moves towards leftward, look at this thing. Like this. If this C tries to move leftward, ఈ లెంత్ పెద్ద కదా దీనికన్నా. సో it requires length, it requires thread. To requires thread if C moves towards leftward. కాబట్టి this ఈ ఎండ్ ఆఫ్ సెకండ్ థ్రెడ్ దీనికి థ్రెడ్ సప్లై చేయాలంటే ఇట్ హ్యాస్ టు మూవ్ అప్. సో ఇది డౌన్ అయినప్పుడు ఈ రెండు డౌన్వర్డ్ అనేది పాసిబుల్ అవ్వవు. ఈవెన్ ఇఫ్ యూ రివర్స్ ది డైరెక్షన్ ఆఫ్ సి, అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది సెకండ్ థ్రెడ్కి, ఇది డౌన్వర్డ్ వెళ్ళడం, ఈ రైట్ సైడ్ వెళ్ళడం. బట్ ఇది పాసిబుల్ అవ్వదు, ఇది డౌన్వర్డ్ వెళ్ళడం, ఇది రైట్ సైడ్ వెళ్ళడం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ థ్రెడ్. దీని డౌన్వర్డ్ మూమెంట్ దీనికి థ్రెడ్ కావాలి, దీని రైట్ థ్రెడ్ మూమెంట్ అప్పుడు కూడా దీనికి థ్రెడ్ కావాలి. ఇట్ ట్రైస్ టు ఇంక్రీజ్ కదా. సో ఈ రెండింటి డైరెక్షన్స్ అనేవి డౌన్వర్డ్ ఉండవు. లెట్స్ టేక్ విత్ అప్వర్డ్. రెండు అప్వర్డ్ ఉండే ఛాన్స్ ఉందా?
యూ అండ్ వి. ఇది అప్వర్డ్ వెళ్తుందంటే 1 and 2 ఈ రెండు స్ట్రింగ్స్లో ఈ రెండింటి మూమెంట్స్ అనేవి థ్రెడ్ని లూజ్ చేస్తాయి. లూజ్ అయిన థ్రెడ్ని ఇవి కన్జ్యూమ్ చేసుకోవాలి. సి మూమెంట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ హియర్, రైట్ ఆర్ లెఫ్ట్, దట్స్ ఇట్. నాట్ అప్ ఆర్ డౌన్, కంబైన్డ్ అప్ ఆర్ రైట్. అప్ అండ్ రైట్ లేవు, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. ఓన్లీ హారిజాంటల్ మూమెంట్కి కన్స్ట్రైన్ అయిన ఉన్నాయి, రెస్ట్రిక్ట్ అయి ఉంది సి మూమెంట్ అనేది. సో సి రైట్ సైడ్ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ వెళ్ళినా ఒకదానికి థ్రెడ్ లూజ్ చేస్తుంది, ఇంకో దానికి థ్రెడ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ రెండింటి సిచ్యువేషన్స్లో రెండు థ్రెడ్ని లూజ్ చేస్తున్నాయంటే ఈ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్కి ఈ పార్ట్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకోవాలి థ్రెడ్ని. కానీ సి మూమెంట్ రైట్ ఉన్నా లెఫ్ట్ ఉన్నా ఒక పార్ట్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇంకో పార్ట్కి రిలీజ్ చేస్తుంది థ్రెడ్. సో అప్వర్డ్ కూడా వెలాసిటీస్ పాసిబుల్ అవ్వవు. ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీస్ దట్ ఆర్ పాసిబుల్ ఈస్ ఐదర్ ఆఫ్ ది డైరెక్షన్స్. ఆపోజిట్, ఇఫ్ యూ టేక్ దిస్ డౌన్వర్డ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ అప్వర్డ్. అది అప్వర్డ్ అయినప్పుడు ఇలా ఉన్నప్పుడు సి వెలాసిటీ ఎటు ఉండాలి? ఇది లూజ్ చేస్తుంది అంటే ఇది కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇది కన్జ్యూమ్ చేసుకోవాలంటే సి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సి లెఫ్ట్ సైడ్ అయితే మరి రీసాటిస్ఫై చేస్తుందా? ఎస్. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు థ్రెడ్ లూజ్ అవుతుంది అంటే ఇది కన్జ్యూమ్ చేసుకోవాలి. డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఇక్కడ లూజ్ చేసిన దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ థ్రెడ్. అండ్ ఇది దీనిదే. సో లెట్స్ సే ద మూమెంట్ ఈజ్ లైక్ దిస్. బి డౌన్వర్డ్ మూమెంట్ ఉంది, ఏది అప్వర్డ్ మూమెంట్ ఉంది డైరెక్షన్, అండ్ షీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ లెఫ్ట్. సో ఇప్పుడు వాట్ ఆర్ ద రిలేషన్స్ బిట్వీన్ విసి అండ్ యూ? అండ్ లుక్ ఎట్ ద ఫస్ట్ స్ట్రింగ్. ఈ end, this end is attached to C and this end is attached to B. Cకి రెండు ఎండ్స్ అటాచ్ అయి ఉన్నాయి. వన్ ఈజ్ ఫస్ట్ స్ట్రింగ్ది అండ్ ఫస్ట్ స్ట్రింగ్ ఎండ్ అటాచ్ అయి ఉంది అండ్ సెకండ్ స్ట్రింగ్ ఎండ్ కూడా అటాచ్ అయి ఉంది. సికి రెండు ఎండ్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో ఇఫ్ సి గోస్ టువర్డ్స్ లెఫ్ట్ అప్పుడు ఏమవుతుంది? ఇది లెఫ్ట్ కదా, ఇది 37. సో ఐఎమ్ స్ప్లిట్టింగ్ దిస్ ఇటు పర్పెండిక్యులర్. దిస్ ఈజ్ విసి కాస్ 37 అండ్ దిస్ ఈజ్ విసి సైన్ 37. ఇది డౌన్వర్డ్ వి కదా. ఈ ఇన్స్టెంట్లో ఇది ఎంత థ్రెడ్ లూజ్ చేస్తుంది 1 సెకండ్కి? విసి కాస్ 37. లూజ్ అయింది ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారు? ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో వి మస్ట్ బి ఈక్వల్స్ టు విసి కాస్ 37, రైట్? అండ్ దిస్ విసి సైన్ 37 డజంట్ ట్రై టు ఇంక్రీజ్ this part of the length or decrease. Perpendicular movement doesn't affect the separation or the rate of change in length. It only affects the direction. So let's come to this part. ఇలా ఉంది. It is like this. Leftward. This is upward U. So just split the velocities of C in a similar fashion. This 53 ante దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇది కూడా 53. ఇది విసి కాస్ 53, ఇది విసి సైన్ 53. దిస్ డజంట్ అఫెక్ట్ ద length of this part of the string.
this is second, and this is first. So only VC cos 53 is rate of increase of this side, and U is rate of decrease of this side. ఇక్కడ ఎంత తగ్గుతుందో ఇక్కడ అంత కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇక్కడ ఇంత కావాలి, సో ఇది సప్లై చేస్తుంది. VC cos 53 has to be equals to U, and this is second equation. So this is what the relations between U, VC and V. If C is like this, similarly ఇది అప్ అయినప్పుడు ఇది ఇట్ అవుతుంది, అండ్ ఇది డౌన్వర్డ్ అవుతుంది, రైట్? సిమిలర్ ఈక్వేషన్స్. And ఇందాక సిచ్యువేషన్ ఎలా ఉండే, ఇలా ఉండే కదా. దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ సి. Just a minute. సో వాట్ ఇఫ్ దీన్ని నేను if the B is like this, this is theta, this is V. Oh, that's okay. వాట్ ఇఫ్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? లెట్స్ సే దిస్ ఈస్ యూ,
this is VC, and this is V. So what happens in this case? Similarly, same angles you can say, 37, 53, and this is 90. సో ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు సేమ్, బికాస్ ఇందాక స్ట్రింగ్ ఇలా ఉండే చేంజ్ ఇన్ లెంత్ ఇలా వస్తుండే, ఇప్పుడు బెండ్ అయ్యి చేంజ్ ఇన్ లెంత్ వస్తుంది. సిమిలర్లీ విత్ ఏ, యాక్చువల్లీ ప్రీవియస్ది ఇది సిమిలర్ సిచ్యువేషన్ కదా, జస్ట్ వాట్ హ్యాపెండ్ ఈస్ బీని కొంచెం టిల్ట్ అయింది అంతే. Yeah, that's it students. Actually we'll start equilibrium in our next discussion, next class. Thank you.